Hello my dear students, how are you all? I hope you have enjoyed the synopsis related to our laws of motion. In this lecture, I am going to discuss the worksheet number 1 based on the Newton's first law, second law and momentum, and also based on the impulse. సో మీరందరూ కూడా న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా ఇంపల్స్ని చాలా థరోగా ప్రిపేర్ అయ్యారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏమాత్రమైనా సరే సినాప్సిస్లో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒకసారి మన ప్రీవియస్ సినాప్సిస్ని ఇంకొకసారి వినండి. అదంతా మీరు పర్ఫెక్ట్గా విన్న తర్వాత మాత్రం వర్క్షీట్ని చేయండి. వర్క్షీట్ని సాల్వ్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియోని చూడండి. వర్క్షీట్ని మీరు సాల్వ్ చేయకుండా డైరెక్ట్గా వర్క్షీట్ వీడియోస్ని చూడడం చాలా చాలా ప్రమాదకరం. మీకు చాలాసార్లు నేను దీన్ని చెప్పాను. మీరు ఫస్ట్ ట్రై చేయండి, రాని సమ్స్ మాత్రమే ఇక్కడ వీడియోలో చూడండి. నేనైతే అందరికీ ఉద్దేశించుకొని అన్ని సమ్స్ చెప్తాను, కానీ మీరు మాత్రం మీకు ఏవైతే సమ్స్ డౌట్స్ ఉన్నాయో వాటినే చూడండి. లేదు ఇంకొకసారి చూద్దాం, సార్ ఏ ప్రాబ్లమ్ని ఏ ప్రాసెస్లో చేస్తారని తెలుసుకుందామంటే దట్స్ ఆల్సో ఫైన్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వర్క్షీట్ 1ని స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ వర్క్షీట్ 1. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ద బిహేవియర్ ఆఫ్ ఎ బాడీ అండర్ జీరో రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై. సో అసలు జీరో రిజల్టెంట్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నో యాక్షనల్ ఫోర్స్. యాక్షనల్ ఫోర్స్ లేనప్పుడు బాడీకి బిహేవియర్ ఎలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఏ లా ఇస్తుంది? ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్ ఆర్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ ఎలా ఇస్తుందండి? ఎస్, యు ఆర్ రైట్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఫస్ట్ లా ఆఫ్ మోషనే కదా మనకి చెప్తుంది. when there is no external force acting in the body, the state of the object remains constant. అంటే రెస్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉంటుంది, మోషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యూనిఫామ్ స్పీడ్తో యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అని మనకి చెప్తుంది. కాబట్టి ద బిహేవియర్ ఈజ్ గివెన్ బై ఫస్ట్ లా ఆఫ్ మోషన్. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ లా ఆఫ్ న్యూటన్ డిఫైన్స్ ద ఇనీషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్? సో మీకు ఆల్రెడీ మన సినాప్సిస్లో చెప్పుకున్నాం ఇనీషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి, నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఏంటి అనేది. ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ విచ్ ఈజ్ ఎయిదర్ అట్ రెస్ట్ ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం. అంటే అక్కడ ఎటువంటి యాక్సలరేషన్ లేదు అని చెప్పేదాని గురించి యూనిఫామ్ వెలాసిటీ అని చెప్తాం. నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ అంటే అర్థం ఏంటి? ద ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ విచ్ ఈజ్ మూవింగ్ విత్ సమ్ యాక్సలరేషన్ ఆర్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్. దీని గురించి డీటెయిల్గా కావాలనుకుంటే మన సినాప్సిస్ని మరొకసారి రివైజ్ చేయండి. సో ది నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ రెఫరెన్స్ని డిఫైన్ చేసింది ఎవరు? దాని గురించి చెప్పింది ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఈ సినాప్సిస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద స్టేట్మెంట్ యాక్సలరేషన్ ఇస్ జీరో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఇస్ జీరో. యాక్సలరేషన్ ఇస్ జీరో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద నెట్ ఫోర్స్ ఇస్ జీరో వ్యాలిడ్ ఇన్. సో యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు జీరో ఓన్లీ వెన్ యాక్షనల్ ఫోర్స్ ఇస్ జీరో. ఇది ఎక్కడ వ్యాలిడ్ అవుతుంది? ఇనిషియల్ ఫ్రేమ్సా, నాన్ ఇనిషియల్ ఫ్రేమ్ రిఫరెన్సా, లేదా రెండిట్లోనా అంటే దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ ఇన్ ఇనిషియల్ ఫ్రేమ్స్ ఓన్లీ. నాన్ ఇనిషియల్ ఫ్రేమ్స్లో ఏమవుతుంది? సూడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ది స్టేట్మెంట్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇనిషియల్ ఫ్రేమ్స్. సూడో ఫోర్స్ అంటే డెవిల్ ఫోర్స్ అని మనం చెప్పుకున్నాం మన సినాప్సిస్లో. కాబట్టి this is initial frames only. ఇది కూడా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. యు మూవ్ ఫార్వర్డ్ వెన్ ఏ కార్ సడన్లీ కమ్స్ టు హాల్ట్. అంటే కారు అనేది సడన్గా రెస్ట్లోకి వచ్చినప్పుడు కారులో ఉన్న వాళ్ళు ఏమవుతారు? ముందుకు పడతారు. అండ్ యు ఆర్ థ్రోన్ బ్యాక్వర్డ్ వెన్ యువర్ కార్ ర్యాపిడ్లీ యాక్సిలరేట్స్. నువ్వు కూర్చున్న కారు లేదా బస్ అనేది సడన్గా యాక్సిలరేట్ అయింది అనుకోండి, వెనక్కి పడతావు. విచ్ లా ఆఫ్ న్యూటన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? ఇందులో ఏ న్యూటన్స్ లా అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? ఆబ్వియస్లీ ఫస్ట్ లా. ఫస్ట్ లా ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ చెప్పుకున్నాం కదా. సో వాటి బేస్ చేసుకొని మనం దీన్ని ఫస్ట్ లా అని చెప్తాం. సో ఇది యాక్చువల్గా వర్క్షీట్ డిస్కషన్ కాబట్టి ఇవన్నీ కూడా మనం థియరీలో చెప్పేటప్పుడు సినాప్సిస్ చెప్పేటప్పుడే డిస్కస్ చేస్తాం. కాబట్టి మరలా వాటన్నిటిని డిస్కస్ చేస్తే మళ్ళీ నేను సినాప్సిస్ చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి అవన్నీ డిస్కస్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్తున్నాను. మీరు అందుకే నేను ముందుగానే వార్నింగ్ ఇచ్చాను, యూ మస్ట్ బి థరో విత్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, దెన్ యూ కెన్ బి వెరీ గుడ్ అట్ దిస్ వర్క్షీట్. యు ఆర్ థ్రోన్ అవుటర్ సైడ్ when your car suddenly takes a turn.
చెప్పుకున్నాం కదా, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. నువ్వు బస్సులో కూర్చున్నావు, బస్సులో ఉండేటప్పుడు బస్ సడన్గా రైట్ టర్న్ తీసుకుంది అనుకోండి, మీరు అందరూ ఏమవుతారు, లెఫ్ట్ వైపు పడిపోతారు. అదే బస్ సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మీరందరూ రైట్ సైడ్ పడిపోతారు. సో ఇదంతా ఎలా జరుగుతుంది? విచ్ లా ఆఫ్ న్యూటన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్? సో దిస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేది న్యూటన్స్ ఫస్ట్ లా, కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ లా ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ వన్, an object is thrown vertically upwards with some velocity. ఒక ఆబ్జెక్ట్ని కొంత వెలాసిటీ ఇలా పైకి విసిరాడంట. an object is thrown vertically upwards with some velocity. if gravity is turned off at the instant the object reaches the maximum height. సో ఇది ఒక మ్యాక్సిమం హైట్కి ఆబ్జెక్ట్ రీచ్ అయినప్పుడు గ్రావిటీ అనేది డిసపేర్ అయిపోయింది అనుకుందాం. గ్రావిటీ డిసపేర్ అయితే ఏం జరుగుతుంది? ఈ డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ జీరో అయిపోయిందనమాట. అంటే వెన్ ద బాడీ ఈజ్ హియర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ బికెమ్ జీరో. వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుంది అంటున్నాడు. మీరే చెప్పండి. బాడీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇలా వెళ్ళేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి వెలాసిటీ అనేది తగ్గి 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 మ్యాక్సిమం హైట్కి రీచ్ అయింది. మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిందని ఎప్పుడు చెప్తాం? ఎంతకంటే ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిందని చెప్తాం. ఎందుకు వెళ్ళలేదు? అక్కడితో దాని యొక్క వెలాసిటీ జీరో అయిపోయింది కాబట్టి, ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి దాన్ని మ్యాక్సిమం వెలాసిటీ అని చెప్పాం. ఇక్కడికి చేరే టైంకి గ్రావిటేషనల్ ఫోర్స్ జీరో అయిపోయింది. అంటే ఇప్పుడు దీని మీద పనిచేస్తున్నట్టు నెట్ ఫోర్స్ ఎంత అండి? జీరో అయింది. సో నెట్ ఫోర్స్ జీరో అయింది మీన్స్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ద బాడీ ఈజ్ జీరో. వాట్ హ్యాపెన్స్? ద స్టేట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ద ఆబ్జెక్ట్ కంటిన్యూస్ టు మూవ్ ఇన్ ద స్ట్రైట్ లైనా? అక్కడతో అయిపోయింది కదా, ఇంకెందుకు? నో, ద ఆబ్జెక్ట్ విల్ బి అట్ రెస్ట్. మేబీ రైట్. ఇంకా చూద్దాం. ద ఆబ్జెక్ట్ ఫాల్స్ బ్యాక్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. కిందకి ఎందుకు వస్తుంది? ఎవడో కిందకి పుల్ చేయకపోతే ద ఆబ్జెక్ట్ ఫాల్స్ బ్యాక్. నో. సో దిస్ ఇస్ అవర్ రైట్ ఆన్సర్. ద ఆబ్జెక్ట్ విల్ బి అట్ రెస్ట్ at the maximum height. That's it. Yeah, look at the question number 7. Which of the following is the most significant law of motion given by Newton? First law, second law, third law. ఈ థర్డ్ లా, ఈ 3 laws లో ఏది ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో అన్ని ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ దేనికి దానికి యొక్క సిగ్నిఫికెన్స్ దానికి ఉంది. కానీ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏది అంటే మనం చెప్పొచ్చు ఇట్ ఈస్ సెకండ్ లా. బికాస్ ఫస్ట్ లైన్ చెప్తుంది ఇట్ సేస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫోర్స్, whether the force is existing or not. అంతే, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వట్లేదు. బట్ whereas the second law gives us the direction of force as well as the magnitude of force. ఫోర్స్ యొక్క ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి సెకండ్ లా ఇస్తుంది కాబట్టి we can say that the second law is the most significant law among the 3. Question number 8. The quantity of motion of a body is best represented by mass, speed, velocity, లీనియర్ మొమెంటం. ఇది లేకపోతే ఎవరి గురించి మాట్లాడొచ్చామో కానీ ఇక్కడ మనకి క్వాంటిటీ ఆఫ్ మోషన్ ఈజ్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ లీనియర్ మొమెంటం. బికాస్ లీనియర్ మొమెంటం P is equal to mass into velocity. సో మాస్ ఇంటూ వెలాసిటీ, ఈ మొమెంటం అనేది మనకి క్వాంటిటీ ఆఫ్ మోషన్ ని బెస్ట్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు మొమెంటం అంటే we know that F is equal to dP by dt or F is equal to m into v minus u by dt. So this is the change in momentum by time. So force అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుంది? చేంజ్ ఇన్ మొమెంటం మీద డిపెండ్ అవుతుంది. ఒక బాడీని మనం మోషన్ లోకి తీసుకురావాలి లేదా మోషన్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ని రెస్ట్ లోకి తీసుకురావాలి అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేయాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? మొమెంటం. ఇది మనం సెకండ్ లా చదువుకునేటప్పుడు ఎక్కువగా చదువుకున్నాం. సో మొమెంటం అనేది మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మోషన్ గురించి. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ ఇట్స్ లీనియర్ మొమెంటం is best represented by the quantity of motion of a body is best represented by its momentum. Look at the ninth one. A certain particle undergoes erratic motion. Erratic motion అంటే అర్థం ఏంటి? zigzag motion. At every point of its motion, the direction of the particle's momentum is always. So direction of momentum ఎలా ఉంటుంది అంటే ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళేటప్పుడు డైరెక్షన్ ఆఫ్ మొమెంటం ఎటువైపు ఉంటుంది అంటే the same as the direction of its velocity, same as the direction of its acceleration, same as the direction of its net force, same as the direction of its kinetic energy. Kinetic energy సంబంధం లేదు. Same as the direction of its net force,
నెట్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కి డైరెక్షన్ ఉంటుందా? The direction of the particle's momentum is always, as you know that momentum P is equal to m into v. కదా ఇందులో m అనేది ఏంటి? స్కేలార్ క్వాంటిటీ, v అనేది వెక్టర్ క్వాంటిటీ. సో the direction of momentum is always depends upon the direction of momentum always depends upon the direction of velocity. So it is the same as the direction of velocity. This is our right answer. ఇక్కడ చూద్దాం కావాలంటే the same direction as its acceleration అన్నాడు. సో యాక్సలరేషన్ అనేది వెలాసిటీ డైరెక్షన్ ఉండొచ్చు, వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు. సో వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఉంది, యాక్సలరేషన్ అనేది వెలాసిటీకి ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెలాసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ మీద మూమెంటం అనేది డిపెండ్ కాదు. సో ద సేమ్ యాజ్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ ఫోర్స్ అన్నాడు. ఫోర్స్ మీద కూడా కాదు. ఎందుకు? ఈ ఫోర్స్ అనేది డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఉండొచ్చు, ఆపోజిట్ డైరెక్షన్ ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా కాదు. ద రైట్ ఆన్సర్ ఇస్ మొమెంటం ఈజ్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెలాసిటీ. దట్స్ ఇట్. ఇప్పుడు వరకు చెప్పుకున్న క్వశ్చన్స్ లో ఇది కొంచెం కాంప్లికేటెడ్, ఇంట్రెస్టింగ్ అండి. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా అందరూ వినాలి. ఏం చెప్పండి ఇక్కడ? ఇన్సైడ్ ద రైల్ కార్ ఏ ప్లంబర్ ఈస్ సస్పెండెడ్ ఫ్రమ్ ద రూఫ్. సో ఇన్సైడ్ ద రైల్ కార్, ఇట్లాంటిది ఒక రైల్ ఉంది. ఆ రైల్ లోపల ఏం చేస్తుందంటే పైనుంచి ఒక బాబు ఇట్లాగా హ్యాంగ్ అవుతుంది. పైనుంచి కింద నుంచి ఒక హీలియం బెలూన్, ఒక హీలియం ఫిల్డ్ బెలూన్ ఇలా ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ హ్యాస్ సమ్ మాస్, ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ మాస్, బట్ ఇట్స్ మాస్ ఇస్ నెగ్లిజిబుల్ వెన్ కంపేర్డ్ టు ద మాస్ ఆఫ్ ద ఎయిర్. అందుకే హీలియం ఫిల్డ్ బెలూన్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది, ఈ బాబ్ అనేది కిందకి హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ మాస్ ఉంది, ఇక్కడ మాస్ అనేది నెగ్లిజిబుల్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ ఏం జరిగిందంటే when the rail car accelerates to the right, ఆ రైల్ కార్ అనేది సడన్ గా ఒక రైట్ టర్న్ తీసుకుంది అనమాట. సడన్ గా ఒక రైట్ టర్న్ తీసుకుంటే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇది ఆల్రెడీ మనము ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ చెప్పుకునేటప్పుడు చెప్పాం. ప్యాసింజర్స్ అందరూ కార్లో ఉన్నారు, కార్లో ఉండేటప్పుడు బస్ అనేది సడన్ గా రైట్ టర్న్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బస్ అనేది రైట్ టర్న్ తీసుకుంటే ప్యాసింజర్స్ అందరూ లెఫ్ట్ వైపు వెళ్తారు. బస్ అనేది లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ప్యాసింజర్స్ అందరూ కూడా రైట్ సైడ్ వెళ్తారు కదా. ద సేమ్ కేస్ ఫర్ ద మాసివ్ బాడీస్. ఇక్కడ మాసివ్ బాడీ ఎవరు? దిస్ ఈస్ బాబ్ అండ్ దిస్ ఈస్ హీలియం ఫిల్డ్ బెలూన్. సో ఎవరంటే ఇక్కడ మాసివ్ బాడీ బాబ్. కాబట్టి when the car takes right, the bob moves towards left. ఇది అయిపోయింది. it moves left. దీని స్టోరీ క్లియర్ అండి. ఇక్కడ మన కాంప్లికేషన్ అంతా కూడా బెలూన్ తోనే. Here is this balloon is lighter when compared to the air, right? అందుకే ఇది ఫ్లోట్ అవుతుంది. సో మన యొక్క బెలూన్ అనేది లైట్ గా ఉంది కాబట్టి ఫ్లోట్ అవుతుంది. మరి చుట్టూ ఉండేటువంటి ఎయిర్ ఎలా ఉంది? ఎయిర్ మనకి తెలుసు. ఇక్కడ హీలియం అనేది ఎయిర్ కాబట్టి మనం ఎయిర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇక్కడ బాబు అనేది ఎయిర్ కాదు కాబట్టి మనం ఎయిర్ గురించి మాట్లాడాల్సిన అవసరం. బాబు ఈజ్ మోర్ మాస్ దెన్ ఎయిర్ కాబట్టి అక్కడ నెగ్లిజిబుల్ అనమాట మాస్ ఎయిర్. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్ పార్టికల్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే ఈ బస్ అనేది రైట్ టర్న్ తీసుకుంటుందో ఈ గ్యాస్ అంతా కూడా ఏమవుతుందండి? మూవ్స్ టువర్డ్స్ ద లెఫ్ట్. ఇట్ మూవ్స్ టువర్డ్స్ ద లెఫ్ట్. సో లెఫ్ట్ కి ఎప్పుడైతే వెళ్ళింది అని చెప్పొచ్చు, లేదనుకుంటే రిలేటివ్లీ వెళ్ళింది అని కూడా చెప్పొచ్చు. సో బస్ అనేది రైట్ సైడ్ మూవ్ అయింది, కానీ నిజానికి మన మనుషులు అక్కడ బస్ రైట్ మూవ్ అయినప్పుడు నిజానికి మనుషులు లెఫ్ట్ మూవ్ కాలేదండి. అండ్ కంపేర్ టు ద బస్, రిలేటివ్ టు ద బస్, ద ప్యాసింజర్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ లెఫ్ట్ అన్నమాట. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే రిలేటివ్ టు ద బస్, when the bus takes right turn, the air molecules assumed to be moving towards the left. ఎప్పుడైతే లెఫ్ట్ వెళ్తాయో లెఫ్ట్ వైపు ఏమవుతుంది? ఎయిర్ అంతా ఒకే దగ్గరికి వస్తుంది కాబట్టి అక్కడ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే అటు ప్రెషర్ ఎక్కువైందో మన ఈ బెలూన్ అనేది ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు వచ్చి ప్రెషర్ వస్తుంది. కాబట్టి ఎటువైపు లో ప్రెషర్ ఉంది? రైట్ సైడ్ లో ప్రెషర్ ఉంది. దట్స్ వై ద బెలూన్ మూవ్స్ టువర్డ్స్ రైట్. గాట్ ఇట్? సో లెట్స్ చెక్ ద ఆప్షన్. So the bob balloons, both bob and balloon moves towards left. Wrong option. Both moves towards right. Wrong option. Plumb bob moves to the left and the balloon moves to the right. This is our right answer. No need to check before. That's it. Got it? So ఈ వీడియోలో ఒకసారి ఈ క్వశ్చన్ కోసం చెప్పి మళ్ళీ ఆప్షన్ ఏదో చెప్తుంది. మళ్ళీ ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏమవుతుంది? When the bob is hanging, the bob is heavier than the air
When the bus takes a right turn, obviously the bob appears to be moving towards the left. Whereas the helium balloon విషయం వచ్చేటప్పటికి ఇది లైట్ కాబట్టి కదా ఫ్లోట్ అయింది. మీరు బీచ్ లో ఎక్కడైనా సరే చూస్తే బయట మార్కెట్ లో మీకు బెలూన్స్ రెడ్ అవుతుంటారు కదా, బెలూన్ అనేది పైకి ఫ్లోట్ అవుతుంది. ఎందుకని దాని యొక్క మాస్ అనేది తక్కువ కాబట్టి. సో ఎప్పుడైతే ఈ కార్ అనేది రైట్ టర్న్ తీసుకుందో అందులో ఉన్నటువంటి ఎయిర్, చుట్టూ ఉండేటువంటి ఎయిర్ కూడా రైట్ టర్న్ తీసుకుంటాయి. అక్కడ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ యొక్క బెలూన్ అనేది ఆ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ వైపు పుష్ చేయబడి రైట్ సైడ్ వచ్చేస్తుంది. దట్స్ సో ఇక్కడతో మనం షీట్ పార్ట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ లెక్చర్ లో మనం పార్ట్ 2 ని కంటిన్యూ చేద్దాం. ఈ పార్ట్ 2 చూడడానికి వచ్చేటప్పటికైనా కనీసం మీరు మళ్ళీ ఫార్ములే ప్రీవియస్ సినాప్సిస్ ఒకసారి రివిజన్ చేసుకొని రండి, మీకు క్వశ్చన్స్ అడుగుతాను.